ఫ్రెండ్స్, మనం ఇనేకి డొనేషన్ కోసం అయితే వేటకి అయితే వస్తాం. ఈ వేటలో ఎలాంటి చేపలు పడతామో చూద్దాం. యాంకర్ కూడా వేస్తాం. మనం చేపలు పట్టే ప్లేస్కి అయితే వస్తాం. మనం ఒక్కలమే కాదు, ఇంకా చాలా బోట్లు కూడా వచ్చాయి. ఇక్కడ ఒక 4 బోట్లు 5 బోట్లు ఉంటా వచ్చావు. ఇక్కడ ఎలాంటి చేపలు పడుతున్నామో చూద్దాం. మరి ఈరోజు వినాయక డొనేషన్కి అయితే మనం ఎంత ఎక్కువగా చేపలు పడతామో, ఎలాంటి చేపలు పడతామో మనకు కూడా తెలియదు. ఎందుకంటే మనం లైవ్లో ఉన్నాం కదా. ఇప్పుడు నేను తాడు అయితే వేసాను ఆల్రెడీ. చేప కూడా నాకు అక్కడ పడ్డది. ఒకసారి చూడండి. మా అన్నయ్యకి తాడు, నేను ఒక తాడు వేసాం. అందరూ అయితే వేయలేదు. ఎందుకంటే ఈరోజు మనకు రొయ్యలు అయితే ఎక్కువగా పడలేదు, ప్రాణం తొయ్యలు. అందుకే 2 తాళ్ళు వేసాం. ఆ చేపలు ఎలాంటి చేపలు మనకు పడిన తర్వాత మనం ఏ రకం తాళ్ళు వేయాలని చూస్తాం. దాన్ని బట్టి వేస్తాం తాళ్ళు అయితే. అందరూ రొయ్యలు వేస్ట్ అవ్వకూడదు కదా, అందుకని. నాకు ఒక పెద్ద చేప పడినట్టు ఉందో, ఎందుకంటే అంత టైట్గా వస్తుంది తాడు. నేను వేసింది అయితే చాలా సన్నం తాడు. ఇదేదో కొద్దిగా డిఫరెంట్ చేపలాగా ఉందో. ఏం చేప మరి చూద్దాం. ఒకసారి నాస్టాగా చూడండి, క్లియర్గా మీకే తెలుస్తుంది ఏం చేప అంది. ఆ చేప కూడా దగ్గరికి వస్తుంది. అదేం చేప మరి చూద్దాం. ఒకసారి చూడండి. మా బ్యాక్ సైడ్ అయితే ఒక బోట్ కూడా మన బోట్ దగ్గరికి అయితే వస్తుంది. ఎక్కడ మన మిషన్ గుద్దేస్తుంది అనేసి మా అన్నయ్య అయితే మిషన్ అయితే సముద్రంలోకి దించాడు. ఆ చేపనైతే కలిమి అంటారు. ఇప్పుడు మా వాళ్ళందరూ కూడా తాళ్ళు వేస్తారు. ఇప్పుడు మనకు కలిమీలు అయితే కింద లాగుతాం, అంటే భూమికి దగ్గరలో లాగుతాం. ఇప్పుడు మనం భూమికి దగ్గరలోకి తాళ్ళు వేస్తాం. ఎలాంటి చేపలు పడతాం చూద్దాం. దానికైతే చిన్న చిన్న చేపలు కూడా పడతాయి భూమికి దగ్గరలోనైతే. ఓకే అయితే ఫ్రెండ్స్, ఈ వీడియో అందరూ కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. మా వాళ్ళు ఎలాంటి చేపలు పడతాయని నేను చూపిస్తాను. మా తమ్ముడి కాడ కూడా ఒక చేప అయితే పడ్డది. మా తమ్ముడు అయితే పెద్ద సేకరయ్యే కుట్టాడు. ఎలాంటి చేప పడుతుందో చూద్దాం. ఇదేదో డిఫరెంట్ చేపలాగా ఉంది. ఈరోజు అయితే మనకు రకానికి చేపలు పడుతున్నాం. ఒకసారి చూడండి, వైట్ కలర్గా ఉంది. దగ్గరికి వస్తుంది ఆ చేప కూడా. ఇదేదో పెద్ద చేపలాగా ఉందో, వైట్ కలర్గా ఉంది. కానీ ఏం చేప నాకు కూడా సరే కనబడలేదు, ఎందుకంటే మళ్ళీ కిందకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా వాడు లేపుతున్నారు, చూద్దాం. దాన్ని అయితే కరడపార అంటారు. మార్కెట్లో అయితే ఇవే ఇప్పుడు ఎక్కువగా రేటు ఉన్నావు. మనకు ఎలాంటి చేపలే పడాలి ఎక్కువగా, అప్పుడే మనకు మనీ అయితే ఎక్కువగా వస్తుంది. మన పక్క బోటులో అయితే ఎలాంటి చేప పట్టాలో ఒకసారి చూడండి. దాన్ని అయితే కప్ అంటారు. ఆ కప్ అయితే మార్కెట్లో కూడా కొనరు, అసలు వేస్ట్ అది. అది ఒకసారి ఎంత బ్లాక్గా ఉందో చూడండి. దాని పళ్ళు అయితే చాలా షార్ప్గా ఉంటాయి, కరిస్తే చాలా ప్రమాదం. ఇంకా వాళ్ళకి కూడా చిన్న చిన్న చేపలు అయితే పడుతున్నావు. ఒకసారి చూడండి, అతను తీసాడు కదా చిన్న చేప. ఇటుపక్క కూడా ఒక అతను తాడేశాడు మా మాయ అయితే. చేపలు ఒకసారి 3 చేపలు అయితే ఒకేసారి తీసాడు చూడండి క్లియర్గా. చిన్న చిన్న చేపలే, కానీ రేట్ ఎక్కువగా ఉంటాం మార్కెట్లోనైతే. మన పక్క బోటలు అయితే చిన్న చేపలు అయితే చాలా ఎక్కువగా తీసారు కదా. నేనైతే చిన్న చేపలకు తాడేసాను. ఒకసారి చూద్దాం. నాకు కూడా చిన్న చేపలు పడ్డావు. ఎన్ని చేపలు వస్తున్నావో చూద్దాం. మరి చిన్న చేపలు కానీ పడితే ఏట అయితే చాలా బాగా అవుతుంది. చిన్న చేపలు అయితే ఒకేసారి మనకు 2 చేపలు వచ్చాయి. మా వాళ్ళందరూ కూడా చిన్న చేపలకి వేస్తారు తాలు. ఎందుకంటే చిన్న చేపలు అయితే ఒక శంఖం పడ్డామనుకో 2000 పైగా రావచ్చు. మా వాళ్ళందరూ కూడా చిన్న చేపలకి అయితే తాలు వేస్తారు. ఏ విధంగా తీస్తారో నేను చూపిస్తాను చూడండి.
స్పోర్ట్స్ చేసిందా మచ్చదుండేది వచ్చి ఈరోజు వేట అయితే మనకు చాలా మంచిగా అయినట్టుగా ఉందో, ఎందుకంటే మనం వినాయకుడి డొనేషన్కి వచ్చాం కదా. ఈరోజు వేట అయితే చాలా బాగా అయినట్టుగా ఉందో, చాలా ఎక్కువగా పడ్డ చేపలు ఒకసారి నేను చూపిస్తాను చూడండి. మా బోట్లో అయితే ఎంత ఎక్కువగా ఉన్న చేపలు, చిన్న చిన్న చేపలు అయితే చాలా ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు మార్కెట్లో రేటు కూడా ఎక్కువగా ఉంది చిన్న చేపలకు. మా వాళ్ళు అయితే ఒకేసారి 2-3 చేపలు కూడా తీస్తున్నారు చిన్న చేపలు, అంత ఎక్కువగా ఉన్న కిందను చేపలు. పర్వాలేదు అది లెక్క సాన్ చూపి వెళ్ళిపోచ్చింది. మనకు వేట అయితే అయిపోయింది. ఒకసారి ఎన్ని చేపలు పట్టామో చూపిస్తాను చూడండి. మా అన్నీ అయితే 2 చేపలు అయితే మీకు చూపిస్తున్నాను కదా, దాన్ని అయితే కర్రడ చేపలు అంటారు. ఈ కర్రడ చేపలు కూడా మనకి ఎక్కువగానే పడ్డావు. నేనైతే వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే మనం వీడియో తీస్తే మనకైతే కరకడ చేపలు కూడా ఎక్కువగానే పడ్డావు. కరకడ చేపలు మనం ఎలా పట్టామని నేనైతే వీడియో తీయలేకపోయాను, కానీ ఎన్ని చేపలు పట్టామని ఒకసారి చూపిస్తాను చూడండి. ఎందుకంటే కరకడ చేపలు ఎలా పట్టామని వీడియో తీయలేకపోయానంటే, నేను కూడా తాలు కాయాలి కదా. వీడియో తీసిన వాళ్ళైతే ఎవరు కూడా లేరు ఈ వేటలోనైతే, అందరూ కూడా పెద్దవాళ్ళే, వాళ్ళకి వీడియో తీయడం కూడా తెలీదు. అందుకంటే నేను తాలు కాసాను. అదే నేను తాడుకాయ కంటే వీడియో తీసాను అనుకో, ఒక 4 పరుగులు 5 పరుగులు మ్యాక్సిమం సముద్రంలో ఉగ్గియాలి. అవి మార్కెట్లో అమ్మామంటే ఒక 2000 పైగా వస్తావు. అందుకనే కదిరి చేప అయితే మనకు ఒక్కటే పడ్డది. ఒకసారి చూడండి ఎంత పొడవుగా ఉందో కదిరి చేప అయితే. ఆ కరగడ చేపలు ఒక సింకానికి వచ్చావు, సింకం అంటే ఒక 25 కేజీలు పైగా ఉండొచ్చు సింకం నుండి అయితే. ఓన్లీ ఆ కరగడ చేపలో ఒక 8000-9000 పైగా ఉండొచ్చు అమౌంట్ అయితే. మనం తినడానికైతే ఇంటికి ఎలాంటి చేపలు పట్టుకెళ్తున్నామో ఒకసారి చూడండి. పశువు కలర్ ఉన్నా కదా, దాన్ని అయితే దుండాలు అంటారు. ఆ చేపలు మనం కూరకు పట్టుకెళ్తున్నాం అందరం కూడాను. ఆల్మోస్ట్ నేను ఒక్కడనే కాదు, మా టీం మొత్తం అలాంటి చేపలు పట్టుకెళ్తున్నాం ఈరోజు కూరకైతే. ఓకే బాయ్ ఫ్రెండ్స్, ఒకసారి చూడండి ఎంత ఎక్కువగా చేపలు అయితే నేను చూపిస్తాను క్లియర్గా. మొత్తం చేపలు నీరు అయితే మన వేటలు అంత ఎక్కువగా పడ్డా. మన వీడియో నచ్చినట్టుకుంటే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్.